నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. క్రీడాంధ్రప్రదేశ్గా రూపొందించే లక్ష్యంతో క్రీడా పాలసీ. అమరావతిలో జాతీయ క్రీడలను నిర్వహించేందుకు సన్నాహాలు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. తీర ప్రాంతానికి తీవ్ర తుఫాన్ హెచ్చరికలు. శిథిలావస్థకు చేరుకున్న తుఫాన్ రక్షిత భవనాలు. ఆందోళన చెందుతున్న మత్స్యకారులు. అత్యాధునిక సౌకర్యాలతో ఉత్తరాంధ్రలో తొలి క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందనున్న వైద్య సేవలు. విజయనగరం మహారాజా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ గురువారం ముగిసింది. కళాశాల ఆవరణలో నిర్వహించిన ముగింపు సభలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఏజీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గత 3 రోజుల పాటు నిర్వహించిన పాలిటెక్నికల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ ఉత్సాహభరితంగా ముగిసింది. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 16 ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సుమారు 600 మంది పాల్గొని వివిధ క్రీడాంశాల్లో తలపడ్డారు. ఇండివిడ్యువల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ బాలికల విభాగంలో వి లక్ష్మి, బి శ్రావ్య గెలుపొందగా బాలుర విభాగంలో ఆర్ లోకేష్ విజేతగా నిలిచారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ లో బాలికల విభాగంలో బాలాజీ పాలిటెక్నిక్ కాలేజీ, బాలుర విభాగంలో ఎంఆర్ఏజీఆర్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు విజయం సాధించారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు. స్పోర్ట్స్ మీట్ చివరి రోజు ముగింపు సభ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గంలో సుమారు 28 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. గత కొన్ని రోజుల నుంచి మృతి చెందిన తాబేళ్లు తీరానికి కొట్టుకు వస్తున్నాయి. దీంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం సముద్ర తీర ప్రాంతానికి గత కొద్ది రోజులుగా మృతి చెందిన తాబేళ్లు తీరానికి కొట్టుకు వస్తున్నాయి. గురువారం ముక్కాం సముద్ర తీర ప్రాంతానికి పెద్ద ఎత్తున మృతి చెందిన తాబేళ్లు కొట్టుకు వచ్చాయి. వీటిని సునకాలు పీకు తినడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. తాబేళ్లు డిసెంబర్ నుంచి మే నెల వరకు గుడ్లు పెట్టే సమయం కావడంతో తాబేళ్లు ఒడ్డుకు వస్తుంటాయని, కెరటాల తాకిడికి రాళ్లను ఢీకొని మృతి చెందుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహించి క్రీడాంధ్రప్రదేశ్గా రూపొందించే లక్ష్యంతో దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకురావడం జరిగిందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. విజయనగరం విద్యుత్ స్టేడియంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ హాల్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్రంలో క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా అన్ని ప్రాంతాలలో క్రీడా ప్రాంగణాలు, స్టేడియంలు, అకాడమీలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయనగరంలోని విద్యుత్ స్టేడియంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ హాల్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతితో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ స్టేడియంలోని మల్టీపర్పస్ ఇండోర్ హాల్లో మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, షాప్ ఎండి గిరీష తదితరులు షటిల్ ఆడారు. జిల్లాకు చెందిన క్రీడాకారులతో మంత్రులు, అధికారులు ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో క్రీడాలోకం నిర్వీర్యమైందన్నారు. రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడలలో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రస్తుతం ఉన్న 2% రిజర్వేషన్ను 3%కు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయి వరకు పాఠశాలలో క్రీడలను ప్రోత్సహించేలా చేపడతామన్నారు. వచ్చే జాతీయ క్రీడలను 2027లో అమరావతిలో నిర్వహించేందుకు ప్రణాళికబద్ధంగా సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో క్రీడా వసతులను కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యలో క్రీడలను భాగంగా చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. యువతకు క్రీడలు ఎంతో ముఖ్యమని, వారిని క్రీడల్లో ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. క్రీడా పాలసీలో భాగంగా విజయనగరంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ స్టేడియం గత 5 ఏళ్లలో చూపిన నిర్లక్ష్యం కారణంగా క్రీడాకారులకు అసౌకర్యం కలిగిందన్నారు. 1983లో ఈ స్టేడియంను నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించారని గుర్తు చేశారు. గతంలో కేవలం క్రికెట్ స్టేడియంగా ఉన్న విద్యుత్ స్టేడియం ఆ తర్వాత కాలంలో ఇతర క్రీడలకు కూడా అవకాశం
కల్పించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిని పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చాప్ ఎండి గిరీష, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డిఎస్డిఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ రవాణా కమిషనర్ మణికుమార్, రవాణా శాఖ అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా తెర్లాం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 కార్లను పోలీసులు పట్టుకున్నారు. బొబ్బిలి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఇచ్చిన సమాచారంతో తమ సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టగా 2 కార్లలో మొత్తం 18.2 కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. ఒడిశాకు చెందిన చందన్ అడకటియా, హర్యానాకు చెందిన వీరేంద్ర సింగ్, సునీల్ రాణాలతో పాటు ఒక జువెనల్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు 2 కార్లు, 4 మొబైల్ ఫోన్లు, 12,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ రోజున తెల్లాం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 18.2 కేజీలు గాంజా సీజ్ చేయడం అయింది. ఏంటంటే విజయనగరం జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ గారు ఆదేశాల మేరకు, సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ రోజున తెల్లాం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 కార్లు వచ్చినాయండి. ఒక మారుతి ఆల్టో కారు ఒరిస్సా రిజిస్ట్రేషన్ తో ఉంది. అలాగే యూపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఒక కారు క్రెటా వెహికల్. ఈ 2 కార్లు కూడా మాకు గంజాయి రవాణా అవుతుంది అనే సమాచారం ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు రామభద్రాపురం సిఐ గారి ఆధ్వర్యంలో, బొబ్బిలి రూరల్ సిఐ గారి తాలూకా ఆధ్వర్యంలో ఎస్ఐ రామభద్రాపురం, అలాగే ఎస్ఐ బాడంగి మరియు విష్ణు, రామభద్రాపురంలో చేస్తున్న విష్ణు అనే కానిస్టేబుల్, వీళ్ళంతా కూడా ఒక టీములుగా ఏర్పడి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తే ఒక వెహికల్ ఆపకుండా అక్కడి నుంచి తిరిగి రిటర్న్ అయి వెళ్ళిపోతుండగా చేంజ్ చేసి మరి వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రతి ఒక్క మత్స్యకారుడు ఉపయోగించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎం శ్యామ్ ప్రసాద్ కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో చేపల రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటుపై శిక్షణా తరగతులను నిర్వహించారు. చేపల పెంపకంపై మత్స్యకారులలో ఉన్న అపోహలను తొలగించి మత్స్య సంపద ద్వారా మరింత ఎక్కువ ఆదాయం పొందేటట్లుగా ప్రణాళికలను రూపొందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా చేపల రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటుపై శిక్షణా తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేపల పెంపకందారులు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని, తద్వారా జిల్లాలో చేపల సంపద అభివృద్ధి జరగాలని కోరారు. చేపల పెంపకంపై మత్స్యకారులలో ఉన్న అపోహలను తొలగించి మత్స్య సంపద ద్వారా మరింత ఎక్కువ ఆదాయం పొందేటట్లుగా ప్రణాళికలను రూపొందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా చేపల రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటుపై శిక్షణా తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేపల పెంపకందారులు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని, తద్వారా జిల్లాలో చేపల సంపద అభివృద్ధి జరగాలని కోరారు. మత్స్య సంపద ద్వారా సంవత్సరానికి కేవలం 194 కోట్లు మాత్రమే ఆదాయం చేకూరుతుందని, మత్స్యకారులకు సరైన శిక్షణ ఇచ్చి చేపల పెంపకంపై ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేసి ఆదాయాన్ని పెంచాలని, చేపల పెంపకంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 96,000 మంది ఆధారపడుతున్నారని చెప్పారు. జిల్లాలో ఉన్న పంచాయతీలలో సుమారు 1800 చెరువులు ఉన్నాయని, వాటిని చేపల పెంపకందారులు సద్వినియోగం చేసుకుని చేపల పెంపకం పెంచాలని అన్నారు. గంబూజియా, బ్లాక్ ఫ్లై చేపలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖాధికారి వేముల తిరుపతయ్య, పారిశ్రామికవేత్త, ఫిషరీస్ స్టేట్ కోఆర్డినేటర్ కె గంగాధర్, డిఆర్డీఏ ఏపీఎం కె భారతి, ఉమ్మడి జిల్లా మత్స్యకార సంఘ వైస్ చైర్మన్ దాసరి లక్ష్మణ్, ఎఫ్డీఓలు, మత్స్యకార సంఘ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. డోంట్ స్టార్ట్ బీ స్మార్ట్ అనే నినాదంతో యువతను మత్తు పదార్థాల జోలికి పోకుండా చైతన్యపరచాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రాజాం రూరల్ సర్కిల్లో సంతకవెట్టి, వంగర పోలీస్ స్టేషన్లను సందర్శించారు. స్టేషన్ పరిధిలో కేసుల వివరాలు, వాటి పురోగతిపై ఆరా తీశారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వార్షిక తనిఖీల్లో భాగంగా రాజాం రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ముందుగా పోలీస్ సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సంతకవిటి, వంగర పోలీస్ స్టేషన్లను ఆయన తనిఖీ చేసి పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. గేవ్ కేసులను సమీక్షించి దర్యాప్తు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు సంకల్పం పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. గంజాయి మత్తుకు యువత దూరంగా ఉండాలన్నారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీస్
పోలీస్ సిబ్బంది పనిచేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలు, విద్యార్థులకు సంకల్పం కార్యక్రమంతో అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా ప్రజలకు సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, మహిళల భద్రత, రహదారి భద్రత పట్ల క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వార్షిక తనిఖీల్లో రాజాం రూరల్ సిఐ హెచ్ ఉపేంద్రరావు, టౌన్ సిఐ కె అశోక్ కుమార్, ఏసీబీ సిఐ ఏవి లీలారావు, ఎస్ఐలు పి నీలావతి, రవికిరణ్, గోపాలరావు, షేక్ శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దేవాలయాలు రక్షించుకుందామనే నినాదంతో వచ్చే నెల 5వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న హైందవ సంఘారావం బహిరంగ సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ విజయనగరం శాఖ ప్రతినిధులు కోరారు. జిఆర్ కాంప్లెక్స్లో గల స్వేదం భూ సమస్యల పరిష్కార కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తం చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించాలన్నారు. జనవరి నెల 5వ తేదీన విజయవాడలో హైందవ సంఘారావం భారీ బహిరంగ సభ జరుగుతుందని, హిందూ సోదరులు వేలాదిగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు ఎం గణపతిరావు, సిహెచ్వి రమణమూర్తి, తోట శ్రీధర్, వెంకటపతి రాజు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. జనవరి 5వ తారీఖు జరుగుతున్న హిందూ సమ్మేళనం హైందవ శంఖారావానికి ప్రారంభికంగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రాంతం వారీగా నిర్వహిస్తున్న బస్తీలు, అంటే విజయనగరంలో 20 బస్తీలుగా నడుస్తుంది. 20 బస్తీలుగా కూడా రేపు ఉదయం హైందవ సమ్మేళనం రేపు ఆదివారం రోజు 22వ తారీఖు అన్ని ప్రాంతాల్లో కూడా హైందవ సమ్మేళనం కుటుంబాలతో అందరూ కలిపి అక్కడి నుంచి కార్యక్రమానికి ఎలాగా 5వ తారీఖు ఇక్కడి నుంచి ప్రయాణించడం, అక్కడికి విజయవంతం చేయడానికి అనేది కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. రేపు 22వ తారీఖు అందరూ కుటుంబం సమేతంగా నగరంలో ఉన్న 20 బస్తీల్లో కూడా అందరూ చేరుతారు. అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళడానికి విజయవాడకి అక్కడికి సంబంధించి వివిధ ట్రైన్లు కానీ, అలాగే వందలాది బస్సులు, అలాగే 4 వీలర్స్ కార్లు, అలాగే వేలాది 2 వీలర్స్తో కూడా అక్కడికి చేరతారు. దీనికి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా రేపు 22వ తారీఖు జరుగుతున్న హిందూ సమ్మేళనం నిర్ణయించడం జరుగుతుంది. హైందవ శంఖారావం అనే ఒక అతిపెద్ద ఉద్యమం, దేశవ్యాప్తంగా జరగబోతున్న ఉద్యమానికి ఆంధ్ర రాష్ట్రంలోనే దీనికి శ్రీకారం చుట్టబడింది. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో ఇక్కడ నుంచి సుమారు వేలాది లక్షలాది మంది విజయవాడలో జరిగే 5వ తేదీన జరిగే సమావేశానికి హిందువులందరూ కూడా తమ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇక్కడ నుంచి తండోపతండాలుగా అక్కడికి తరలి వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. దీనికి సంబంధించి సుమారు ఇప్పటికే 11 రైళ్లు, 200 పైగా బస్సులు, అలాగే వేలాది 4 వీలర్స్, 3 వీలర్స్, 2 వీలర్స్ ద్వారా ఈ హైందవ శంఖారావానికి హిందువులందరూ తరలించే కార్యక్రమం జరుగుతుంది. దేశంలో మెజారిటీ, భారతదేశం అంటే హిందువుల మెజారిటీ అయినప్పటికీ కూడా హిందువులు ఇప్పటికి 75 ఏళ్ల పైగా స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా హిందువుల యొక్క హక్కులను గౌరవించిన పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. అది పోవాలి. హిందువుల యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ హిందూ దేవాలయాలు హిందువుల ఆధ్వర్యంలోనే జరగాలని చెప్పి ముఖ్యంగా ప్రముఖమైన డిమాండ్. ఆ యొక్క హిందువుల యొక్క ఆలయాలు నిర్వహణ కోసం హిందూ దేవాలయాలలో పెత్తనం చెలాయిస్తున్న అధికారులందరూ కూడా హిందువులే ఉండాలి తప్ప హైందవేతరులు ఎవరు ఉండరు. హిందూ మతం మీద నమ్మకం లేని వాళ్ళు ఎట్లా హిందూ మతాల యొక్క ట్రస్ట్లని లేదా హిందూ దేవాలయం నిర్వహిస్తారు? అది కామన్ సెన్స్ ప్రశ్న. సో అలాంటివన్నీ కూడా పోవాలని చెప్పి హైందవ దేవాలయ యొక్క నిర్వహణ ఏదైతే ఉందో అది హిందూ ట్రస్ట్లకు, హిందువుల యొక్క బాగోగులు చూసే ట్రస్ట్లకి ఇవ్వాలని చెప్పి ప్రముఖమైన డిమాండ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఘోరంగా ఉందని సిపిఐ నాయకులు విమర్శించారు. విజయనగరంలోని అమర్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమిత్ షా తన మంత్రి పదవికి, పార్లమెంటు సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు ఒమ్మి రమణ, బుగత అశోక్, రంగరాజు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం కూడా జిల్లాలో మూతపడిపోయినటువంటి పరిశ్రమలన్నీ తెరిపిస్తామని చెప్పారు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలియజేశారు. ఇవాళకి 7 మాసాలు పూర్తి కావచ్చింది. దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ లేదు. బడ్జెట్లో మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా అంకెల్ గారిని చూపించారు కానీ విజయనగరం జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించి ఏమి చేస్తున్నారని ₹1 కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ విజయనగరం జిల్లాలో గిరిశిఖర గ్రామాలకు సంబంధించి డిప్యూటీ సీఎం గారు వర్షం పడుతున్నా వర్షంలో కూడా డిప్యూటీ సీఎం గారు
గారు పర్యటన చేస్తున్నారు, అక్కడ శిలాఫలకం వేస్తారని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. ఇది ప్రకటన కోసం ఇంత వర్షంలో కూడా డిప్యూటీ సీఎం మహానుభావుడు, ఓ మంచి నాయకుడు వర్షంలో తడుచుకొని వెళ్ళి ప్రజల కోసం, గిరిజనుల కోసం తిరుగుతున్నారని ప్రకటనకు మాత్రమే పరిమితం కాకుండా గతంలో ప్రభుత్వాలు చేసినటువంటి పరిస్థితులు, అంటే శిలాఫలకం నాటి వెళ్ళిపోవడం కాకుండా దానికి సంబంధించి పూర్తిగా అమలు కోసం ఆ సమస్యల పైన, ఆ శిలాఫలకం వేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం పైన కూడా మీ చర్య ఇదే విధంగా ఇదే చిత్తశుద్ధితో ఉండాలని, వర్షంలో మీరు పర్యటన చేసినటువంటి అంత స్థాయి చిత్తశుద్ధి మీ పని విధానంలో కూడా ఉండాలని సిపిఐగా ఇవాళ మేము కోరుతా ఉన్నాం. ఈ భారత రాజ్యాంగాన్ని ఒక దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి, భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్లో కష్టపడి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని రాజ్యాంగ నిర్మాతని ఈ రోజు అతను పదే అంబేద్కర్ని తలుచుకునే బదులు దైవాన్ని తలుచుకున్నట్లయితే 7 జన్మలకు సరిపోయినటువంటి పుణ్యం వస్తుందని చెప్పడం అమిత్ షా మాటలకి ఇది నిదర్శనం, అహంకార పూర్తి మాటలకి ఇది నిదర్శనం. వెంటనే అమిత్ షా తన పార్లమెంటు స్థానానికి అలాగే మంత్రి పదవి కూడా రాజీనామా చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస నిద మాగరి సరి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం ఆదేశించింది. కానీ భోగాపురం మండలం ముక్కాంలో తుఫాన్ రక్షిత భవనాలు శిథిలావస్థకు చేరుకొని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని గుర్తించలేదు. అవి ఎప్పుడు కూలుతాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు శిథిల భవనాలను తొలగించాలని కోరుతున్నారు. తుఫాన్ సమయాలలో ప్రమాదవశాత్తు నిరాశ్రయులైన గంగపుత్రులు తలదాచుకునేందుకు తుఫాన్ రక్షిత భవనాలను నిర్మించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో మత్స్యకార గ్రామమైన ముక్కాంలో నిర్మించిన తుఫాన్ రక్షిత భవనాలు నిర్వహణ లోపం వల్ల అవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. తుఫాన్ సమయాలలో తీరం వెంబడి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలతో పాటు దెబ్బతిన్న ఇళ్లలో నివసిస్తున్న మత్స్యకారులను ఆ భవనాలకు తరలిస్తుంటారు. ఉన్న 2 భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో తుఫాన్ సమయంలో మత్స్యకారులకు ఆశ్రయం పొందేందుకు వీలు కావటం లేదు. భవనాల పిల్లర్లు, స్లాబ్, పెచ్చులూడి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ భవనాలకు ఆనుకొని ఇరువైపులా ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఉన్నాయి. శిథిలమైన భవనం ఎప్పుడు కూలుతుందోనని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ప్రజలకు ఉపయోగపడని శిథిలమైన భవనాలను తొలగించి ప్రమాదాలు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్డవర చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా గంజాయి పట్టుబడింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గురువారం బొడ్డవర చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టగా ఒడిశా నుంచి కేరళ రాష్ట్రంకు బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులు పట్టుబడ్డారన్నారు. కేరళ రాష్ట్రంకు చెందిన రామ్ అనే వ్యక్తి ఆదేశాలతో అరకులో సుమారు 117 కిలోల గంజాయిని కొనుగోలు చేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా వాహనం వెనుక భాగంను ఒక అరగా మార్పు చేసి తరలిస్తుండగా పోలీసులకు చిక్కారని తెలిపారు. ఈ కేసులో కేరళ రాష్ట్రానికి చెందిన అన్సర్, ఫిరోజ్లను నిందితులుగా గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి గంజాయి, బొలెరో వాహనం, 2 మొబైల్ ఫోన్లు, 10,000 రూపాయల నగదు సీజ్ చేస్తామన్నారు. ఈ కేసులో మరో 3కి సంబంధం ఉన్నట్లుగా గుర్తించామని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మనకి వచ్చిన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న సాయంత్రం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద నార్మల్గా వెహికల్ చెకింగ్
చేయడం జరుగుతూ ఉంది. సో మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న ఒక బొలెరో మ్యాక్సీ ట్రక్ లో చెక్ చేస్తే దాంట్లో బ్యాక్ సైడ్ ఏదైతే ఫ్లోర్ ఉంటుందో ఆ ఫ్లోర్ ను మోడిఫై చేసి దాని కింద గాంజా దాచిపెట్టి తీసుకెళ్తున్నారు. వెహికల్ చెకింగ్ చేస్తుంటే అక్కడ 117 kgs గాంజా ఆ బొలెరో మ్యాక్సీ ట్రక్ లో పట్టుకోవడం జరిగింది. బొలెరోలో ఇద్దరు కేరళ త్రిశూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇద్దరు ఈ 117 kgs గాంజా కేరళకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డారు. వాళ్ళు ఈ గాంజా తీసుకెళ్ళడానికి అరకుకి రావడం జరిగింది. అరకు నుంచి ఒక అతను ఒడిశా అతను వాళ్ళకి ఒడిశా సైడ్ కి తీసుకెళ్లి అక్కడ ఒక గ్రామంలో గాంజా ఇప్పించి ఆ గాంజా ఈ బొలెరో మ్యాక్సీ ట్రక్ లో లోడ్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే మనం పట్టుకున్నాము. ఈ గాంజా వర్త్ అరౌండ్ 5,85,000 ఉంటుంది. ఈ కేసులో ఈ బొలెరో ట్రక్ తో సహా 2 మొబైల్ ఫోన్స్, 10,300 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఆర్గనైజర్ ఒక అతను కేరళ స్టేట్ లో త్రిశూర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అతను రామ్ అనే అతను వాళ్ళని పంపించాడు. అతను డైరెక్ట్ గా ఎక్కడి నుంచి వాళ్ళు గాంజా తీసుకున్నారు వాళ్ళకి డైరెక్ట్ పేమెంట్ ఇచ్చి వీళ్ళిద్దరికి కూడా ట్రాన్స్పోర్ట్ చేసేదానికి వాళ్ళకి కూడా కొంత డబ్బు ప్రామిస్ చేశాడు. ఆ డబ్బు ప్రామిస్ తో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ గాంజా తీసుకెళ్తుంటే మనం పట్టుకున్నాము. చెక్ పోస్ట్ వద్ద చాలా చాకచక్యంగా ఇన్స్పెక్టర్ ఎస్కోటా ఆధ్వర్యంలో ఎస్ఐ ఎస్కోటా అండ్ వాళ్ళ చెక్ పోస్ట్ స్టాఫ్ చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాము. భారీ తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలకి తోడు మానవ తప్పిదాలు కూడా తోడవడంతో తీర ప్రాంతం క్రమంగా కోతకి గురై కరుమనుగవుతోంది. విశాఖపట్నం జిల్లా భీమిలి తీర ప్రాంతంలో ఈ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తీర ప్రాంతం కోతకు గురవడంతో అక్కడ నివసించే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అందమైన సముద్ర తీరం ఆహ్లాదాన్ని అందించటమే కాదు, కడలి తన అలలతో భూ ప్రాంతాన్ని కోతకి గురిచేస్తూ క్రమంగా తన గర్భంలో కలిపేసుకుంటుంది. 100 ఎకరాల తీర ప్రాంతం క్రమంగా కనుమరుగవుతూ మానవ నివాసాల వైపు కెరటాల ఉధృతి సాగుతూ తీర ప్రాంత ప్రజలకు కన్నీటిని మిగిలిస్తుంది. విశాఖపట్నం జిల్లాలోని భీమిలి పట్టణంలో తీర ప్రాంతం క్రమంగా సముద్రం అలల తాకిడికి భారీగా కోతకు గురవుతుంది. బోయేవీధి నోవెటల్ ప్రాంతం, పోలమాంబ గుడి, కోటవీధి వద్ద బీచ్ రోడ్డు తీవ్రంగా అలల తాకిడికి గురవుతుంది. రహదారులు కోతకు గురై పెనుముప్పు పొంచి ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. స్వార్థంతో మనుషులు మడ అడవుల్లాంటి ప్రకృతి సహజత్వాన్ని నాశనం చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినకపోవడంతో ఇటువంటి ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని తీరం వెంబడి రక్షణ గోడ నిర్మించి ప్రకృతి సహజమైన మడ అడవులను రక్షించటం, తీర ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకుంటే కొంతమేరకైనా ఈ ప్రమాదాన్ని అరికట్టవచ్చు. సెంచూరియన్ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు చెప్పారు. శుక్రవారం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21న జరగనున్న 4వ స్నాతకోత్సవ వేడుకలకు నయంత విశ్వవిద్యాలయం సీఈఓ డాక్టర్ రంజన్ బెనర్జీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వివరించారు. ఈ వేడుకలలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ విభాగాల్లో 201 మందికి విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయడంతో పాటు 5గురికి పీహెచ్డీ, 16 మందికి బంగారు పతకాలు, మరో 8 మందికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి మాట్లాడుతూ ఇక్కడ విద్యార్థులకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, ఐక్యూఏఎస్సి హెచ్డి ప్రొఫెసర్ ఎల్ఎంఎన్ ఆచార్యులు, ప్రొఫెసర్ రమణారావు, డీన్ డాక్టర్ విజయబాబు, డీన్ డాక్టర్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. I'm happy to announce that the Century University of Technology and Management Andhra Pradesh is going to organize 4th convocation tomorrow at 11 o'clock. And in this convocation, we'll be awarding 5 doctoral students and about 200 plus graduating students will be receiving their degrees on this occasion. And in this, we are going to give more than 16 gold medals to the students and about 12 topper award to the students. All of this has been achieved because of the continuous effort, support of faculty members, staff members, parents,
and of course the top management like Board of Governors, Board of Management, Academic Council and Board of Studies. సెంచూరీ యూనివర్సిటీ ఈ మధ్య కాలంలో స్కిల్స్ యూనివర్సిటీగా పేరు పొందింది. టాప్ ఎమర్జింగ్ యూనివర్సిటీస్ లో ర్యాంక్ నెంబర్ 3లో మన సెంచూరీ యూనివర్సిటీ ఆల్రెడీ ఉంది. దానికి కారణం ఏంటంటే మన స్కీమ్ అండ్ కరికులం NEP 2020 UGC రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే సెంచూరీ యూనివర్సిటీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసి ఉన్నాయి చాలా మటుకు. సో కరికులం అలా డెవలప్ చేసాం. అందులో ప్రతి లెవెల్లో స్కిల్ ఏర్పాటు చేయబడింది. అది కాకుండా స్కూల్ డ్రాప్అవుట్స్ కానీ కాలేజ్ డ్రాప్అవుట్స్ కానీ చుట్టుపక్కల అన్ఎంప్లాయిడ్ ఉమెన్ కానీ వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనేక రంగాల్లో. ఇది గవర్నమెంట్ కూడా మెచ్చుకుంటాం. సో ఈ విధంగా మనం సెంచూరీ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్తున్నాం. అనదర్ బై 2030 ఇట్ విల్ బి టాప్ యూనివర్సిటీ కింద మేము ఒక విజన్ పెట్టుకుని దాని ద్వారా పోతున్నాం. సో ఈ నేపథ్యంలో రేపు కాన్వకేషన్కి డాక్టర్ రంజన్ బెనర్జీ అని ఆయన CEO ఆఫ్ నయంతా యూనివర్సిటీ. నయంతా యూనివర్సిటీ అంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై టాప్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ అదర్ అకాడమిషియన్స్. US యూనివర్సిటీ తోటి లింకప్ అయి ఉంది. దానికి CEOగా ఉన్నారు ఆయన. గ్రేట్ అకాడమిషియన్ ఆయన చీఫ్ గెస్ట్గా రేపు వచ్చినారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ఇన్ఛార్జ్ డైరెక్టర్ శ్రీనివాస్ చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం అది నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ అది ఈరోజు ఉదయానికి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్లో నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ డిప్రెషన్గా మారి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉండే అవకాశం ఉంది. ఆ తదుపరి నెక్స్ట్ 24 అవర్స్లో ఇట్ ఈస్ లైక్లీ టు మూవ్ ఇన్ ఏ నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్. ఇప్పుడు ఉన్న కండిషన్స్ దృష్ట్యా ఇటు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాల్లో ఒక మాస వర్షాలు అక్కడక్కడ ఉరుములతో కూడా జల్లులు, అలాగే కొన్ని ఉత్తరాంధ్ర వరకు అయితే మటుకి హెవీ రైన్స్ వచ్చే ఛాన్సెస్ అవుతుంది ఈ రోజు కూడాను. కాకినాడ, యానం, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్థివపురం, మన్యం అండ్ శ్రీకాకుళం ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. గాలుల తీవ్రత కూడా 40 నుంచి 50 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అది సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గస్టింగ్ టు 60 కిలోమీటర్స్. అంచేత మొత్తం ఎంటైర్ కోస్ట్లో ఉన్నటువంటి ఇటు దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర కోస్తా ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా ఎవరికి వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఈఎస్ఐ మెడికల్ కాలేజీని ఉత్తరాంధ్రలో కాకుండా అమరావతిలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని సిఐటియు ఏపీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు తెలిపారు. విశాఖ జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈఎస్ఐ 500 పడకల ఆసుపత్రి విశాఖలోని షీలానగర్లో నిర్మాణం జరుగుతుందన్నారు. అక్కడే మెడికల్ కాలేజీ పెట్టడం సరైనదని సిఐటియు భావిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి మాత్రమే అనే విధానాన్ని సంకీర్ణ ప్రభుత్వం అమలు చేస్తోందని, ఇది సరైన విధానం కాదన్నారు. త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడకుండా ఆర్పి మిట్టల్తో నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ను ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీలో స్టీల్ శాఖ మంత్రితో చర్చలు జరిగాయి. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానం సెయిల్లో విలీనం చేయడం కానీ సొంత గనులు సమకూర్చి విశాఖ స్టీల్ని కాపాడుతా ఉన్నారు. ఈ 6 మాసాల్లో తేలింది ఏమిటంటే అదేమీ చేయడం లేదు, విలీనం చేయడం లేదు, అట్లాగే సొంత గనులు సమకూర్చలేదు. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ కొన్నా మనకు లేవు. రాష్ట్రంలో సొంత గనులు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వానికి ఏమాత్రం సిన్సియారిటీ ఉన్నా ప్రకాశం జిల్లాలో కుదురుముక్ ఐరన్ ఓర్ వాళ్ళు మొత్తం దాన్ని ఎంత గనులు ఉన్నాయి, 10 మిలియన్ టన్నుల గనులు ఐరన్ ఓర్ అనేటువంటిది ఉన్నదని స్పష్టమైనటువంటి రిపోర్ట్ కూడా ఉంది. బళ్ళారిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ గనులన్నా ఇచ్చి తమ నిజాయితీని రుజువు చేసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నారు. చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర విజయనగరం నెల్లిమల్ల మండలంలోని పెద్ద బూరాడపేట గ్రామంలో నెలకొని ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి బంగారు ఆభరణం, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు, స్వీట్లు సమర్పించి పూజలు నిర్వహించారు.
విజయనగరం జిల్లా నెర్లిమర్ల మండలం పెదబోరాడపేటలో నెలకొని ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరిదేవి ఆలయాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహక కమిటీ ప్రతినిధులు ఆమెకు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. వేద పండితులు అమ్మవారికి విశేష పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను అందజేసి అమ్మవారి ఆశీస్సులు అందించారు. అమ్మవారికి బంగారు ఆభరణం, పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలు, స్వీట్లు సిరి సహస్ర సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 100 మంది మహిళలకు తాంబూలాలను అందజేసి అమ్మవారి ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, సోల్జర్స్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే, అనుకున్నది సాధించడానికి పేదరికం, ఆర్థిక సమస్యలు, కుటుంబ నేపథ్యం, వయసు ఇవేవీ అడ్డు కాదని మరోసారి నిరూపించింది అథ్లెట్ రాజు. రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొని బంగారు పతకాలు పండించారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 బంగారు పతకాలను సొంతం చేసుకొని ఉమ్మడి విజయనగరం జిల్లా కీర్తిని దశ దిశలా వ్యాప్తి చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన పైడ్రాజు తన ప్రతిభతో మరోసారి బంగారు పతకాల పంట పండించింది. గీతం యూనివర్సిటీ డెంటల్ కళాశాలలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న పైడ్రాజు ఈ నెల 14, 15 తేదీలలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 44వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెట్స్ పోటీల్లో వివిధ క్రీడాంశాల్లో పోటీ పడ్డారు. 800 మీటర్లు, 400 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం, వ్యక్తిగత ఈవెంట్లతో పాటు 400 x 100 మీటర్ల రిలే ఈవెంట్లో బంగారు పతకాలు సాధించారు. ఇల్లాలుగా, 2 పిల్లలకు తల్లిగా, ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న తన కన్న కలలను ఎంతో పట్టుదలగా నెరవేర్చుకుంటూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఆమె గతంలో నెదర్లాండ్, శ్రీలంక దేశాలలో జరిగిన అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ లో పాల్గొని రజత, కాంస్య పతకాలను సాధించారు. పైడ్రాజు విజయం పట్ల ఆమె స్వగ్రామమైన మామిడిపల్లి గ్రామంలో ప్రజలు, విధులు నిర్వహిస్తున్న విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, అభినందనలు తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీలో రక్షణ వ్యవస్థను మరింత పటిష్టపరిచి సౌకర్యాలను మెరుగుపరుస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ను ఆయన సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విశాఖపట్నంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ను సందర్శించారు. కాంప్లెక్స్ లో ప్రయాణికులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. హోటల్లో అల్పాహారం తిని, టీ తాగి నాణ్యతను పరిశీలించారు. బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు. నాణ్యమైన ఉత్పత్తులు ప్రయాణికులకు అందించాలని పలు దుకాణాలు, హోటల్ నిర్వాహకులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీలో భాగమైన పార్సల్ సర్వీసును ప్రజలకి మరింత చేరువ చేసే విధంగా డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్ ను విశాఖ ద్వారకానగర్ లో ప్రారంభించామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏపీఎస్ ఆర్టీసీకు విడదీయలేని అనుబంధం ఉందని, కుగ్రామాల నుండి పట్టణాల వరకు పేద ప్రజలు, విద్యార్థులకు, వృద్ధులకు ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తుందని చెప్పారు. ప్రజలను వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చే విధంగా మరెన్నో ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ దొన్నుదొర, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. ఎన్ఆర్ఐ ఉప్పలపాటి వెంకటపతి రాజు సౌజన్యంతో నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. విదేశాలలో స్థిరపడిన వారు భారతీయులు వారి సొంత ప్రాంతానికి మేలు చేకూరేలా పలు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో ఎన్ఆర్ఐ ఉప్పలపాటి వెంకటపతిరాజు సౌజన్యంతో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ నిర్మించిన 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, కోళ్ల లలితకుమారితో కలిసి మంత్రి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అధునాతన వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్, ఐసీయూ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రాపత్తి జగదీష్ బాబు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందిస్తూ ఎంతో మందికి చేయూతగా నిలిచారని అన్నారు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా చేస్తున్న ఆయన సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. జామి మండలం అలమండ గ్రామానికి చెందిన ఉప్పలపాటి వెంకటపతిరాజు భార్య విజయశ్రీ జ్ఞాపకార్థం 100 పడకల క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి ముందుకు రావటం అభినందనీయమన్నారు. విదేశాలలో స్థిరపడిన ఎన్ఆర్ఐలకు ఆయన ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ
మహత్తర కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయటం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు రాపర్తి జగదీష్ బాబు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, తమను నమ్మి ఇంతటి పెద్ద బాధ్యతను అప్పగించారని తెలిపారు. ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని, నామమాత్రపు రుసుములతో రోగులకు చికిత్సలు అందిస్తామన్నారు. కేవలం మందులు, టెస్టులకు అయ్యే ఖర్చులను మాత్రమే తీసుకుని చికిత్స అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని పేద, మధ్యతరగతి ప్రజలకు ఆ రుసుములలో కూడా సగం ధర తీసుకొని చికిత్సలు చేస్తామన్నారు. ట్రస్ట్ ద్వారా రానున్న రోజులలో పారామెడికల్, నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేసి అవసరమైన వరకు తమ సేవలు అందిస్తామన్నారు. వెంకటపతిరాజు తమకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తామని, ఇక్కడికి వచ్చే రోగులు చిరునవ్వుతో తిరిగి వెళ్లేలా సేవలు అందిస్తామన్నారు. ఎన్ఆర్ఐ ఉప్పలపాటి వెంకటపతిరాజు మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులు పడే కష్టాలు తాము అనుభవించామని, తమ స్వంత ప్రాంతంలో ఎవరికీ అటువంటి ఇబ్బందులు రాకుండా ఆసుపత్రి నిర్మించామన్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కడా లేనటువంటి అధునాతన పరికరాలు, అమెరికా టెక్నాలజీ ఉపయోగిస్తూ రోగులకు సరైన వైద్యశాల సదుపాయాలు అందిస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ గ్యారేజ్ ఆవరణలో 10 నూతన బస్సులను మంత్రి ప్రారంభించారు. కార్మికుల సమస్యలపై చర్చించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్స్, కండక్టర్లకు ప్రశంసా పత్రాలు అందించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, ఈఎస్ఐపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం విజయనగరం ఆర్టీసీ డిపోలో మంత్రి 10 బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. 2 బస్సులు విజయనగరం నుండి శ్రీకాకుళంకి కాగా మిగిలినవి అనకాపల్లి, శ్రీకాకుళం డిపోలకు చెందినవి. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ఆర్టీసీ ఉద్యోగులకు నైట్ అవుట్ అలవెన్స్ మంజూరు చేసిన ముఖ్యమంత్రికి అందరం రుణపడి ఉండాలన్నారు. ఎక్కువ ఉద్యోగులు పనిచేసే పెద్ద సంస్థ ఆర్టీసీ అని, ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిత్యం పనిచేస్తుందని అన్నారు. కార్మికులు, ప్రయాణికులు 2 కళ్ళు వంటి వారని, వీరికి ఎటువంటి సమస్యలు వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటామని, ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుందని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని, ప్రమాదాలు తగ్గేలా పనిచేస్తూ ప్రయాణికులను భద్రంగా చేరవేయడమే ప్రధాన ధ్యేయంగా, బాధ్యతగా అందరూ పనిచేయాలని తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక సంస్థను నిలబెడితే ఆ సంస్థే మనకు భవిష్యత్తునిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, ప్రజలకు మంచి సేవలను అందజేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, ఈ ప్రభుత్వం వచ్చిన నుండి బస్సులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ దున్నుదొర మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తిస్తోందని, సంస్థ నాది అనే భావంతో కార్మికులు పనిచేయాలని తెలిపారు. ప్రయాణికులను గౌరవిస్తూ వారికి నమ్మకం కలిగేలా పనిచేయాలన్నారు. కార్యక్రమం అనంతరం ఉత్తమ సేవలందించిన డ్రైవర్లకు, కండక్టర్లకు ప్రశంసా పత్రాలను, నగదు పారితోషికాన్ని మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ విజయ్ కుమార్, జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనారాయణ, డిప్యూటీ సిపిఎం సుధాబిందు, ఆర్టీసీ యూనియన్ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శుక్రవారం పార్వతీపురం, మన్యం జిల్లాలో పర్యటించారు. జోరు వానలో సైతం తన పర్యటనను పవన్ కళ్యాణ్ కొనసాగించారు. గిరిజన ప్రాంతాల్లో 19 రహదారులకు ఆయన శంకుస్థాపన చేశారు. మక్కువ అటవీ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గిరిజన గ్రామాల్లో పర్యటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. జోరు వానలోనూ పార్వతీపురం, మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పర్యటన సాగింది. గిరిజన గ్రామాల్లో ఆయన కాలినడకన పర్యటిస్తూ అక్కడ స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. గిరిజన గ్రామాల్లో అంతర్గత రహదారులను పరిశీలించి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలిచ్చారు. మక్కువ మండలం కవిరిపల్లి గ్రామం ప్రారంభం నుంచి చివరి వరకు నడిచారు. చీపురు వలస సమీపంలోని వెంగళరాయ సాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించారు. కొండలు, జలపాతాలను స్వయంగా మొబైల్లో బంధించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, సిద్ధవటంతో పాటు ఇక్కడ అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేయాలని, ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. శంబర గ్రామంలో శ్రీ పోలమాంబ ఆలయం వద్ద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రోడ్డు క్వాలిటీ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కొత్త రోడ్డును తన మొబైల్
మొబైల్లో వీడియో తీసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా మక్కువ మండలం దుగ్గేరు పంచాయతీ బాగుజోల గ్రామానికి ఉప ముఖ్యమంత్రి శుక్రవారం చేరుకున్నారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పుష్పగుచ్ఛాన్ని అందించి ఘన స్వాగతం పలికారు. తొలుత మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుగా గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసా నృత్యంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొని కాసేపు సందడి చేశారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో 46 కోట్లతో నిర్మించనున్న 19 రహదారి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనంతరం చిలకల మండంగి వైపు కొండపైకి నడుచుకుంటూ వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనలో కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ, నెల్లిమర్ల శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, లోకం మాధవి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, సబ్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. క్రీడాంధ్రప్రదేశ్గా రూపొందించే లక్ష్యంతో క్రీడా పాలసీ. అమరావతిలో జాతీయ క్రీడలను నిర్వహించేందుకు సన్నాహాలు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. తీర ప్రాంతానికి తీవ్ర తుఫాన్ హెచ్చరికలు. శిథిలావస్థకు చేరుకున్న తుఫాన్ రక్షిత భవనాలు. ఆందోళన చెందుతున్న మత్స్యకారులు. అత్యాధునిక సౌకర్యాలతో ఉత్తరాంధ్రలో తొలి క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందనున్న వైద్య సేవలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.